నమస్తే సార్. నమస్తే. అదే పవన్ కళ్యాణ్ గారు 2019లో అన్నారు కదా, సో హిందీ భాషను పిల్లల మీద రుద్దకండి, సో పిల్లలకి కావాల్సిన సబ్జెక్ట్ ఎంచుకొనియండి, వాళ్ళ మీద హిందీ రుద్దకండి అని చెప్పేసి మాట్లాడారు కదా. సో అప్పుడు ఆయన మాటనే అతనికి ఇప్పుడు డిఎంకే అవును. స్టాలిన్ గారు అంటున్నారు, మా మీద రుద్దకండి, మా రాష్ట్రాల మీద రుద్దకండి, ఏది ఇష్టమైతే వాళ్ళు చేసుకుంటారు, మా భాష ముఖ్యం అంటున్నారు. తప్పే ఉంది దాంట్లో. మా తెలుగు భాష, నా తెలుగువాడి, నేను అమెరికా వెళ్తే నా తెలుగువాడు వస్తే నేను ఆప్యాయంగా పలకరిస్తా, అవును. పక్క రాష్ట్రం వాడు వస్తే హాయ్ అంటాం. అంటే మీరు అప్పుడు వ్యతిరేకించారు, మీరు వ్యతిరేకించి మమ్మల్ని ఎందుకు రుద్దుతున్నారు అన్నట్టుగా మాట్లాడారు. ఇప్పుడు ఆయన పార్టీ వాదిగా ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్న దాని ప్రకారం ఆయన సపోర్ట్ చేశాడు, తప్పలేదు. ఓకే. అదే నేనేమంటున్నానంటే, ఆయన దక్షిణాది రాష్ట్రాల్లో ఏం వస్తుందనేది అఖిల భాష మీటింగ్ పెట్టారు. ఓకే. అది నేను వివరంగా, నాకు కొంచెం మిడిమిడి జ్ఞానంతో కొంత తెలిసింది మాత్రమే మాట్లాడుతాను. నాకేం పూర్తిగా అవగాహన లేదు, వీటి మీద నేను పూర్తిగా నేనేం చర్చించలేదు, నేనేం చదువుకోలేదు. ఓకే సార్. కనుక నాకు తెలిసిన మట్టుగా నేను మాట్లాడుతున్నా. కాక పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్లోని నాకు ఆ స్టాలిన్ గారు మాట్లాడిన తమిళనాడు కోసం కొంత నాకు చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి, వాళ్ళు భాషకు ప్రాణం ఇస్తారు, భాష కోసం అందరూ ఒకటవుతారు, వాళ్ళంతా కూడా భాషే ముఖ్యం అని కూర్చుంటారు. కాకపోతే అదర్ భాషను కూడా వాళ్ళు వ్యతిరేకించరు. ఓకే సార్. అలాగే నాగబాబు గారు కూడా అదే స్టేజ్ మీద కొన్ని అది కూడా మాట్లాడే వాటిలో వచ్చి వైరల్ అయ్యాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ గారు అమ్మగారికి నొప్పులు పుట్టించకుండా బయటకు వచ్చాడని చెప్పేసి మాట్లాడారు. సో అది కూడా కొంచెం వైరల్ అవుతుంది. అంటే ఎవరైనా మనం పుట్టినప్పుడు తల్లి కంపల్సరీగా నొప్పులు వస్తాయి, కానీ అలా ఎలా మాట్లాడతారని చెప్పేసి ఇవ్వండి. ఆయన భావ్యం ఒక జోక్యం చెప్పాడు, తప్పులేదు దాంట్లో మనం పెద్దగా తప్పు పట్టడానికి ఏమండి, బుర్రలేని వాదిస్తారు. అంటే తల్లికి నొప్పి అనిపించకుండా, తల్లికి ఇబ్బంది అనిపించకుండా, తల్లికి బాధ పెట్టకుండా, ఎవరిని బయట వాళ్ళని కూడా బాధ పెట్టకుండా, తల్లినే బాధ పెట్టలేని వాడు, కుటుంబాన్నే బాధ పెట్టలేని వాడు ఈరోజు రాష్ట్రాన్ని రక్షిస్తాడు, రాష్ట్రాన్ని కాపాడుతాడు, మిమ్మల్ని కాపాడటానికి అలాంటి వాడు ఉన్నాడు, అలాంటి వాడు వచ్చాడు, అదే పవన్ కళ్యాణ్ అని చెప్పాడు. దాంట్లో తప్పే ఉందండి, దాంట్లో మనం తప్పు పెట్టడానికి ఏం లేదు. ఆ తల్లి నొప్పు కూడా పడకూడదు అని ఆ తల్లి గర్భం నుంచి వచ్చిన తర్వాత, తల్లిని తండ్రిని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, నొప్పించకుండా, ఈరోజు రాష్ట్రాన్ని కూడా నొప్పించకుండా మనకు మంచి నాయకుడు వచ్చి మంచిగా పాలిస్తాడు అన్నాడు. అంటే దానికి ఎందుకు ఆయన తత్వం ఏంటి అని చెప్పాడు. చాలా వరకు అర్థం కాలేదు, చాలా మందికి అర్థం కాకపోతే తత్వం ఏంటి, అలాంటి నాయకుడు తల్లినే నొప్పించకూడదు, తల్లినే బాధ పెట్టకూడదు, బయట వాళ్ళు మిమ్మల్ని బాధ పెడతాడా, కోట్లాది మంది జనం ఆరాధించే ఆయన్ని మిమ్మల్ని బాధ పెట్టడు అలాంటి నాయకుడు పవన్ కళ్యాణ్ అని చెప్పాడు. ఒకటి దాంట్లో ఇంకో మాట అన్నాడు ఆయన, వర్మ గారు పేరెత్తకుండా పవన్ కళ్యాణ్ గారు గెలిచిన దానికి ఫ్యాక్టర్స్ 2 ఉన్నాయన్నారు. ఎస్, పవన్ కళ్యాణ్ గారు ప్రెసిడెంట్, ఎస్, పిఠాపురం ప్రజలు, పిఠాపురం నాయకులు, పిఠాపురం ప్రజలు, పిఠాపురం ఓటర్లు ఓటు వేస్తే గెలిచారు, నో డౌట్. పవన్ కళ్యాణ్ గారు ముఖం చూసే పిఠాపురం ప్రజలు ఓటేస్తేనే గెలుస్తారు, అదే చెప్తున్నా. అయితే మనం ఆ రోజు ప్రతి ఒక్కరి దగ్గరికి మనం అడుగుతాం, ఎందుకంటే ఆ రోజు వర్మగారి దగ్గర మీరు అడిగారు, వర్మగారు మీకు అవుట్ అండ్ అవుట్ పార్టీ నుంచి, టీడీపీ పార్టీ నుంచి అవుట్ అండ్ అవుట్ సపోర్ట్ చేశాడు, ఆయన సీటు కూడా త్యాగం చేశాడు, ఇవన్నీ ఉన్నాయి, ఇది వాళ్ళు అంటున్నారు, పార్టీ అంటున్నారు. కానీ ఆ రోజు మీరు ఈ మాట అన్నారే, ఎవరు అవసరం లేదు, ఎవరైనా గెలిపించామనుకుంటే ఆ కర్మ అన్నారే, ఆ రోజు మీరు చెప్పాలి స్టేజ్ మీద, ఫస్ట్ డే స్టేజ్ మీద ఎలక్షన్ కాకముందు చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ విన్నింగ్, ఈజ్ అ విన్నింగ్ క్యాండిడేట్, ప్రజలు ఆల్రెడీ డిసైడ్ చేశారు, ఎవరో కూడా వచ్చి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, సపోర్ట్ చేసి గెలిపించామనుకుంటే వాళ్ళ కర్మ అని ఈ డైలాగ్ ఆ రోజు కొట్టాలి. ఆ రోజు మీరు కొట్టుంటే బాగుండేది, ఎందుకంటే ప్రతి ఒక్క దాంట్లోని కృతజ్ఞత ఉండాలి. ఆయన 3 ఓట్లు వేయించవచ్చు, 4 ఓట్లు వేయించవచ్చు, ఆయన పాత్ర కీలకం, మీ పాత్ర కీలకం. ప్రతి ఒక్కరూ ఓటు వేయటానికి ఓటర్లు రెడీగా ఉన్న, ఓటర్ని తీసుకెళ్ళి మెప్పించి ఒప్పించి ఓటర్ వేయటానికి మన పాత్రలు అందరివి కీలకం. మీకు చెప్పారా ఒప్పారా, ఆయన నేనే గెలిపించానని చెప్పుకుంటున్నాడా తర్వాత విషయం, కానీ ప్రతి ఒక్కరు పాత్ర కీలకం. కనుక దాంట్లో మనం ఆ విధంగా మన కర్మ ఈ విధంగా మాట్లాడకూడదు. నాగబాబు గారు అవతల బాధ అనిపిస్తుంది, ఎందుకంటే మీరు ఈరోజు మాట్లాడే మాటలు మీరు ఎలక్షన్లో నించున్న నామినేషన్ అయితే ముందు మాట్లాడి, ఈసారి మాట్లాడతారు 2029లో ఎవరు రావద్దు, ఏ నాయకుడు రావద్దు, ఎవడొచ్చినా మీరు గెలిపించారంటే మీ కర్మ,
ప్రజలే ఓటేస్తారని చెప్పి నాయకులు అవాయిడ్ చేసేయండి. ఎందుకంటే నాయకులు ఎందుకుంటారంటే, నాయకత్వం ఎందుకు ఉంటుందంటే, మిమ్మల్ని పెట్టినా, శేఖర్ గౌడ్ గారిని పెట్టినా, ఇంకొకరు పెట్టినా వాళ్ళు దిశానిర్దేశం చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఏంటి, పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తారు ఏంటి, ఎస్ ఆయన చూసే ఓటేశారు ప్రజలు, ఆయన చూసే ఓటేశారు ప్రజలు. అక్కడ తీసుకెళ్ళటానికి కీలక పాత్ర పోషిస్తారు నాయకులు. అది గుర్తుపెట్టుకోవాలి. 2029లో మనం ఈ మాట మాట్లాడగలమా? ఎవరు అవసరం లేదు, మా నాయకుడు ఒక్కడ ఫోటో పెట్టుకుని ఓసేస్తారు ఓటని. ఇదే మాట చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. నా ఫోటో చూసి ఓటేస్తారు, మీరు ఎవరు వెళ్ళొద్దని. ఓకే అన్నయ్య అన్నారు. 11 సీట్లకు పరిమితం చేశారు. ఎదుటి వాళ్ళని ఒక్కటి మనం అది పనిచేసే వాళ్ళని కించపరచకూడదు. వాళ్ళు ఒక్క వేట వేసినా కృతజ్ఞతలు, ఒక్క సపోర్ట్ చేసినా కూడా థ్యాంక్స్ చెప్పాలి తప్ప మీరు ఆ స్టేజ్ మీద మా పిఠాపురంలో ప్రతి ఒక్క కష్టపడిన నాయకుడికి, టీడీపీ నాయకుడి నుంచి బీజేపీ నుంచి ప్రతి ఒక్క నాయకుడికి మీరు కృతజ్ఞత చెప్పుకుంటే సంతోషించేవారు. కానీ ఈరోజు ఈ విధంగా మాట్లాడకూడదు. ఓకే, ఆయన ఏం మాట్లాడాడో మనకు తెలియదు, కానీ నాగబాబు గారి మాటలు తప్పు. ఎవరం అవునండి, అది మేము అవ్వచ్చు. నేను కూడా వెళ్ళాను. ఒక 3 ఓట్లు నా దాంట్లో పడవచ్చు, పడకపోవచ్చు. ఆయన నన్నేం పిల్లలేదు, అభిమానంతో నేను వెళ్ళా. కులం అనే అభిమానంతో నేను వెళ్ళా. ఎస్, నా కులం వాడు నించున్నాడు కాబట్టి నాకు చుట్టాలు ఉంటారు, బంధువులు ఉంటారు, ఆ 10 ఓట్లు వేయండి, నేను వెళ్తా. ఇస్ నా రైట్. నేను ఓన్గా చేసుకుంటా, అది నా ఇష్టం. ప్రతి ఒక్కరు ఓన్గా చేసుకుని వెళ్తారు. ఆ వర్మ గారు కూడా ఆ టీడీపీ పార్టీ మీ కూటమిలో ఆయన బాధ్యతగా, ఆయన రెస్పాన్సిబిలిటీగా ఆయన మీకు సపోర్ట్ చేశాడు. బీజేపీ ఆయన రెస్పాన్సిబిలిటీగా వాళ్ళు సపోర్ట్ చేశారు. వాళ్ళకి మీరు కృతజ్ఞత చెప్పాలి, కృతజ్ఞత దాంట్లో ఉండాలి తప్ప మనం ఈ విధంగా మాట్లాడకూడదు. వాళ్ళ కర్మ, ఎవరైనా ఓటు అనుకుంటే తప్పది. ఎస్, పవన్ కళ్యాణ్ గారిని చూసే ఓటేస్తారు, ఇది దాంట్లో నో డౌట్. కానీ ఆ రోజు ఆ పవన్ కళ్యాణ్ గారిని చూసి ఓటేసేటప్పుడు వర్మ గారికి కూడా 10 ఓట్లు ఉంటాయి. వర్మ గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఓటేయారో చెప్పాలి, చెప్పు ఉండొచ్చు కదా. ఆయన మీరు కూడా చెప్పు ఉండొచ్చు, మీ మిస్సెస్ గారు కూడా చెప్పు ఉండొచ్చు. మిమ్మల్ని నమ్మి ఇంకో 10 ఓట్లు ఎక్స్ట్రా పడవచ్చు. కానీ కృతజ్ఞత, థ్యాంక్స్ చెప్పాలి తప్ప కర్మ అన్నమాట అనకూడదు అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.